నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ తెలుగు పాఠ్యాంశం ఆధునిక కవిత్వం నుంచి ప్రతిజ్ఞ అనేటటువంటి పాఠ్యాంశం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ పాఠ్యాంశాన్ని శ్రీశ్రీ గారు రచించడం జరిగింది. ఇక్కడ కవి పేరు శ్రీశ్రీ అంటే శ్రీరంగం శ్రీనివాసరావు గారు అని చెప్పి వారి యొక్క ఫుల్ నేమ్ అన్నమాట. సో ఈ పాఠ్యాంశం నుంచి ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది, మరియు షార్ట్ క్వశ్చన్ లో సందర్భ సహిత వాక్యం అట్లాగే కవిపత్యం రావడం జరుగుతుంది. సో ఈ టాపిక్ కు సంబంధించినటువంటి A to Z ఇన్ఫర్మేషన్ మీకు విత్ కీవర్డ్స్ తో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. చాలా ఈజీ లెసన్ ఇది. మీరు ఎందుకంటే ఆధునిక కవిత్వంలో వ్యత్యాసాలు కవితా సాక్షిగా చెప్తున్నాను అనేటటువంటి లెసన్లు కూడా ఉంటాయి. సో ఆధునిక కవిత్వంలో గేయమైనటువంటి ప్రతిజ్ఞ అనేటటువంటి పాఠ్యాంశం, అదే విధంగా వ్యత్యాసాలు అనేటటువంటి కవితకు సంబంధించి ఈ రెండు లెసన్లు ఒకే రకమైనటువంటి సారాంశాలు ఎస్ఏ క్వశ్చన్లు వస్తాయి. మీరు ఒకటి నేర్చుకుంటే ఇంకొకటి బోనస్ గా అర్థమైపోతుంది. జస్ట్ వ్యత్యాసాలు అనే దాంట్లో మీరు డిఫరెన్స్ తెలుసుకుంటుంటే సరిపోతుంది. మీకు అది కూడా లెసన్ మధ్యలో చెప్తా. చూడండి, లెసన్ టైటిల్ నేమ్ ప్రస్తుత పాఠ్యాంశం ప్రతిజ్ఞ, శ్రీశ్రీ గారు రచించడం జరిగింది. ప్రతిజ్ఞ అంటే ఏంటి? మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఒట్టు వేయడం, లేదంటే నేను ఖచ్చితంగా నెరవేరుస్తా అనేటటువంటి వాగ్దానం చేయడం, అంటే ప్రామిస్ చేయడం, ఒక రకమైనటువంటి టోన్ లో ప్రామిస్ అనేటటువంటిది అర్థం రావడం జరుగుతుంది. సో ఇక్కడ శ్రీశ్రీ గారు దేని మీద ప్రామిస్ చేసినారు, ఎందుకోసం ప్రామిస్ చేసినారు అనేటటువంటి టాపిక్ ని తెలుసుకుందాం. సో ఇక్కడ నేటి సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంటెంపరీలో ఉన్నటువంటి జనాలందరికీ కూడా శ్రమ యొక్క విలువను తెలియజేయడమే ప్రస్తుత పాఠ్యాంశం. సో మీరు శ్రీశ్రీ గారి అభ్యుదయమైనటువంటి గేయాలు ఎన్నో వినే ఉంటారు. సో పదండి ముందుకు, పదండి పోదాం, పోదాం పోదాం పై పైకి అనేటటువంటి టోన్ లో ఉంటాయి కదా, అటువంటిదే ప్రస్తుత పాఠ్యాంశం ప్రతిజ్ఞ. పొలాలనన్నీ హలాల దున్ని ఇలా తలంలో ఏమం పిండగా అనేటటువంటి కాన్సెప్ట్ లో ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ రైతులు, శ్రామికులు, మరియు ఎవరైతే పనిలోను, పరిశ్రమల్లోను, గనిలోను, పంట పొలాల్లోను వివిధ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ పనిచేసేటటువంటి కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుంది, ఆ పనిలో వాళ్ళు ఎట్లాంటి అన్యాయానికి గురవుతున్నారు అనేటటువంటిది ప్రస్తుత పాఠ్యాంశం యొక్క సారాంశం. మనం మొదట కవిపరిచయాన్ని చూద్దాం. శ్రీరంగం శ్రీనివాసరావు గారు అని చెప్పి వీరి యొక్క ఫుల్ నేమ్ అనమాట. 1910 ఏప్రిల్ 30న విశాఖపట్నం, అప్పుడు ఉన్నటువంటి మద్రాస్ ప్రావిన్సీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాంతం కదా ఒకప్పుడు విశాఖపట్నం. సో విశాఖపట్నం నవ్యాంధ్రలో ఇప్పుడు విశాఖపట్నంలో జన్మించడం జరిగింది. సో 1983 జూన్ 15న మరణించడం జరిగింది. తల్లిదండ్రులు పూడిపెట్టి వెంకటరమణయ్య, ఆటప్పకొండ అనేటటువంటి దంపతులు. అయితే శ్రీరంగం ఫ్యామిలీకి సంబంధించినటువంటి శ్రీరంగం సూర్యనారాయణరావు అనేటటువంటి వ్యక్తి శ్రీశ్రీ గారిని దత్తత తీసుకోవడం కారణంగా పూడిపెట్టి అనేటటువంటి ఇంటి పేరు పోయి శ్రీరంగం అనేటటువంటి పేరు రావడం జరిగింది. సో 1973 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా రావడం జరిగింది. అదే విధంగా ఇక రచనల విషయానికి వస్తే మహాప్రస్థానం, సిరిసిరి మువ్వ, ప్రాస క్రీడలు, అనంతం అనేటటువంటి నవల, కొకరకో అనేటటువంటి నాటకం, అదే విధంగా ఏదైతే ఖడ్గ సృష్టి అనేటటువంటి గేయం, చరమరాత్రి అనేటటువంటి కథలు రాయడం జరిగింది. ప్రస్తుత పాఠ్యాంశం ప్రతిజ్ఞ అనేటటువంటిది మహాప్రస్థానం నుంచి తీసుకోవడం జరిగింది. మహాప్రస్థానం నుంచి ప్రస్తుత పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగింది అనమాట. సో ఇక్కడ మహాప్రస్థానంతో పాటు మరో ప్రస్థానం అనేటటువంటి దాన్ని కూడా శ్రీశ్రీ గారు రాయడం జరిగింది. ఇంతవరకు మీకు తెలుసుకున్నట్టు సరిపోతుంది, చాలా ఈజీ. సో ప్రస్తుత పాఠ్యాంశం యొక్క నేపథ్యం ఏంటి? శ్రామిక విలువ, రైతులు, కార్మికులు, కష్టం చేసేటటువంటి వాళ్ళు, వివిధ కుల వృత్తులకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ గానే ఉండడం జరుగుతుంది. సో మీకు సారాంశం అనేటటువంటిది కీవర్డ్స్ తో మీకు సెక్షన్లుగా డివైడ్ చేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తా. చూడండి, ఈ ప్రతిజ్ఞ అనేటటువంటిది ఒక కవిత కాదు, ఇది ఒక గేయం. అంటే ఈ గేయం అనేటటువంటిది ఉర్రూతలూగించే విధంగా ఉండడం జరుగుతుంది. సో మహాప్రస్థానంలో ఉండేటటువంటివి అన్ని కూడా గేయానికి సంబంధించినటువంటివి. సో అది మహాప్రస్థానం అనేటటువంటిది గేయ సంపుటి. ప్రస్తుత పాఠ్యాంశంలో పొలాలనన్నీ హలాలు దున్ని ఇలాతలంలో ఏమం పిండగా అనేటటువంటి కాన్సెప్ట్ తో మొదలవుతుంది. సో ఇక్కడ మొదటి స్టాంజాలో రైతులు పొలాలను పండించి పంటను బంగారంగా, హేమం అంటే బంగారంగా పండిస్తారు. వాళ్ళు కాయ కష్టం చేసుకున్నటువంటి కర్మవీరుల కాయం నిండా ఈ చెమట అనేటటువంటిది ఏర్పడుతుంది. అది ఘర్మజలం, అంటే చెమటను ఘర్మజలం అని చెప్పి, సో దాన్ని ధర్మం జలం, సో దానికి ఖరీదు కట్టేటటువంటిది ఈ వ్యవస్థల్లో ఏది లేదని చెప్పి కాయ కష్టం చేసి పని చేసేటటువంటి రైతుల యొక్క గొప్పతనాన్ని మొదటి స్టాంజాల్లో చెప్తున్నాడు. అక్కడ కర్మజలానికి లేదా ఘర్మజలానికి అనేటటువంటిది మెన్షన్ చేసి ఖరీదు లేదు అని చెప్పేటటువంటి భావనను
తెలియజేస్తున్నాడు. అదే విధంగా రైతుల యొక్క చెమట ఏ విధమైనటువంటిది ఖరీదు లేకుండా ఉంటుందో అదే విధంగా పరిశ్రమల్లో ఉండేటటువంటి వాళ్ళకి ఏమని చెప్తున్నాడు, నరాల బిగువు కరాల సత్తువు. అంటే మనిషి తన యొక్క నరాల బిగువుతో కష్టం చేసి తన కరాలము అంటే చేతులతో తను కాయ కష్టం చేసి పనులు చేస్తూ ఇక్కడ పనిలో గనిలో కార్ఖానాల్లో కూడా కార్ఖానాలు అంటే ఏంటివి, కర్మాగారాలు పరిశ్రమలు లాంటి వాటిల్లో పనిచేసేటటువంటి వాళ్ళు ఈ ధనిక స్వామ్యానికి దాస్యం చేసే యంత్రభూతులు అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఎవరైతే డబ్బు ఉన్నటువంటి సెక్షన్ ఉంటుందో వాళ్ళకు యంత్రాల వలె పనిచేస్తున్నారు అనేటటువంటి కాన్సెప్ట్ శ్రమ యొక్క గొప్పతనాన్ని చెప్తూ నేను ఈ నవ్య కవిత్వాన్ని రాస్తున్నాను. ఈ నవ్య కవిత్వం రాసి ఈ శ్రామికులుగా ఈ పొలాలను దున్నేటటువంటి వాళ్ళు ఈ పనిలోను గనిలోను కార్ఖానాల్లో ఉండేటటువంటి వాళ్ళకు కొత్త బారిని కొత్త నడకను అందిస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తున్నాడు అనమాట. సో కుల ఈ పాఠ్యాంశం సారాంశం చాలా ఈజీ. కార్మిక వీరుల కన్నుల నిండా కనకన వండే గలగల తొనికే విప్లవాగ్నులకు విషాదాగ్నులకు ఖరీదు కట్టే శరాబు లేడోయ్ అని చెప్పి చెప్తాడు అనమాట. ఇక్కడ శరాబు లేడు అనేటటువంటిది మీనింగ్ ఏంటంటే, శరాబు అంటే ఏంటి, తనిఖీ చేసేటటువంటి వాడు లేదంటే ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి వాడు. ఎవరైనా పని చేసేటటువంటి వాళ్ళలో ఎక్కువ తక్కువలు అనేటటువంటి సామ్యం మాత్రమే కాకుండా ఆ పనికి విలువ కట్టడం అనేటటువంటిది ఏ యంత్రంతో పోల్చదగింది కాదు. మనిషి యొక్క పని చాలా గొప్పనైనటువంటిది. కానీ ఆ మనిషి యొక్క పని ఏ విధమైతుంది, ధనిక స్వామ్యానికి దాస్యం చేసి అంటే పెద్దగా ఉన్నటువంటి భూస్వాములు దొరలు ఇట్లాంటి వాళ్ళకు దాస్యం అంటే వెట్టి చాకిరి చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితిని మనం రూపుమార్చాలి. ఆ ఖరీదు కట్టే శరాబులు ఎవడు లేడు. శరాబు అనేటటువంటిది మీరు మెన్షన్ చేయాలి సారాంశంలో. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ని దిద్దేది ఎవరో అల్లా టప్ప కాదు. మీరు ఏదో కంటెంట్ రాస్తే క్వశ్చన్ పేపర్ ని దిద్దేది కూడా ఎగ్జాక్ట్లీ సబ్జెక్ట్ టీచరే ఉంటాడు. సో మీరు తెలుగు లెక్చరరే దిద్దుతారు కాబట్టి మీరు తెలుగు రాస్తున్నప్పుడు నాకు తెలిసింది ఏదో సారాంశం రాయాలని అట్లా కూడా కాదు. చాట్ జీపీటీ ఆన్సర్లు యూట్యూబ్ లోను అక్కడక్కడ వినకండి, ఒక పర్టికులర్ ఆన్సరే రాయాలి. సో ఇక్కడ నెక్స్ట్ స్టాంజాలో చూడండి, నిరపరాధులు అదే విధంగా చెరసాలలో చిక్కే వాళ్ళు కొరప్రాణంతో ఉండేటటువంటి వాళ్ళు కడుపు మంటలు తట్టుకోలేక కాయ కష్టం చేసేటటువంటి వాళ్ళు ఆ కడుపు మంటలు తట్టుకోలేనటువంటి వాళ్ళు సమ్మెటలు కొడుతున్నారు. సమ్మెట అంటే ఏంటి, ఒక రకమైనటువంటి సుత్తి. ఆ సుత్తిని కొడుతున్నారు అని చెప్పి ఇప్పుడు బాహుబలి సినిమాలో సమ్మెట అందుకో తాత అని చెప్పి అంటారు కదా. సో అటువంటి కాన్సెప్ట్ గా ఎవరైతే బలహీనులుగా ఉంటారో, ఎవరైతే నిరపరాధులు అంటే ఏ తప్పు చేయకుండానే వాళ్ళని జైళ్లకు పట్టించడం, దొంగతనాలు మోపడం అటువంటి వాళ్ళు, అదేవిధంగా కాయ కష్టం చేసి వాళ్ళకి తినడానికి ఆహారం లేనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఏ విధమైనటువంటి బాణిలో ఫైనల్ గా వాళ్ళు ఏ నూతినో గోతినో చూసుకునేటటువంటి వాళ్ళు చనిపోయేటటువంటి నిరపరాధులు, అభాగ్యులు, అశాంతులు దీర్ఘాస్మృతితో తీవ్ర ధ్వనితో ఒక విప్లవాగ్నిని సృష్టిస్తారని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. సో అక్కడ ఏం జరుగుతుంది, విప్లవ శంఖం పూరిస్తారు వాళ్ళు అని చెప్పి, అంటే ఈ శ్రామిక జీవితాల నుంచి శ్రామిక వర్గాల నుంచే విప్లవులు అంటే ఒక రకమైనటువంటి నక్సల్స్ ఏర్పడతారు అనేటటువంటి కాన్సెప్ట్ ని చెప్తున్నాడు అన్నమాట. తర్వాత ఫైనల్ స్టాంజాల్లో అన్యాయాలు దౌర్జన్యాలు నిరసిస్తూ నేను బాటలు వేస్తూ పాటలు రాస్తానని చెప్పి చెప్తున్నాడు అనమాట. అంటే నేను ఎవరికైతే ఎక్కడైతే ఏ ప్రపంచంలో ఏ వ్యక్తులకైతే ఏ శ్రామికులకైతే ఏ కష్టం ఉన్నటువంటి వాళ్ళకైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళకు కొత్త దారిని ఏర్పాటు చేస్తాను, వాళ్ళ కోసం నేను పాటలు రాస్తాను అనేటటువంటి ప్రతిజ్ఞను కవి శ్రీశ్రీ గారు చెప్పడం జరుగుతుంది. అదే విధంగా త్రిలోకాలలో త్రికాలాలలో పునాది త్రిలోకాలలో త్రికాలలో అన్ని కాలాల్లో అన్ని సందర్భాల్లో అంటే ఎండ వాన చలి అన్ని కాలాల్లో కష్టం చేసేటటువంటి శ్రమ సౌందర్యం కలిగినటువంటి వాళ్ళే గొప్ప వ్యక్తులు అని చెప్పి త్రిలోకాలలో త్రికాలాలలో నేను వర్ణిస్తాను, వాళ్ళ కోసం బాటలు వేస్తాను, వాళ్ళ కోసం పాటలు రాస్తానని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. అదే విధంగా సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు అని చెప్పి కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలెల మగ్గం గొడ్డలి అదే విధంగా రంపం కొడవలి నాగలి అని చెప్పి సహస్ర వృత్తుల గురించి కుల వృత్తుల యొక్క గొప్పతనాల గురించి చెప్తున్నాడు. ఇప్పుడు కమ్మరి యొక్క కొలిమి అంటే కమ్మరులు తయారు చేసేటటువంటి ఇనుప వస్తువుల దగ్గర ఉండేటటువంటి కొలిమి బగబగ మండుతున్నట్లు, అదే విధంగా కుమ్మరి చక్రం తిరుగుతున్నటువంటి ఈ నాగరికత ప్రపంచంలోకి నేను కొత్త దారులు వేస్తాను, ప్రతిజ్ఞ చేస్తున్నాను అనేటటువంటి కాన్సెప్ట్ లో ఈ పాఠ్యాంశం సారాంశం ఉంటుంది. ఇక
జాలరి పగ్గం అంటే ఎవరైతే చేపలు పట్టేటటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు జాలరి వేసేటటువంటి పెద్దదిగా ఉండేటటువంటి పగ్గాలతో చేపలు తీస్తుంటారు. సాలెల మగ్గం అంటే పద్మశాలి ఇటువంటి కమ్యూనిటీలు, ఇప్పుడు పోచంపల్లి పట్టు, నారాయణపేట, గద్వాల ఇటువంటి పరిశ్రమలు ఉంటాయి కదా, పట్టు పరిశ్రమలు, వస్త్రాల పరిశ్రమలు, వాళ్ళను సాలెల యొక్క మగ్గం గురించి, గొడ్డలి గురించి, రంపం గురించి, కొడవలి గురించి, నాగలి గురించి, సహస్రవృత్తుల సమ్మేళనాలు, సమస్త చిహ్నాలు అని చెప్పి పొగుడుతున్నాడు అనమాట. అదే విధంగా వీళ్ళందరి కోసం, ఈ పొలాలు దున్ని కష్టం చేసేటటువంటి రైతుల కోసం, గనిలోను పనిలోను కార్ఖానాల్లో పనిచేసేటటువంటి వాళ్ళ కోసం, ఆ కార్మిక వీరుల కన్నుల నిండా వచ్చేటటువంటి ఆ యొక్క ఎర్రటి స్రావం లాంటిది, అంటే ఏడుపు లాంటి స్రావం వచ్చేటటువంటి వాళ్ళకు ఖరీదు కట్టేటటువంటి వాడు లేడు. సో నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. అదేవిధంగా నిరపరాధులు ఇటువంటి వాళ్ళు కొనవు పిరితో ఏదైతే సమ్మెట కొట్టే వాళ్ళు, వాళ్ళలో నుంచే విప్లవ శంఖం వస్తుంది. అన్యాయాలు దౌర్జన్యాలు ఎక్కడ ఉంటాయో అక్కడ నేను పాటలు రాస్తాను, బాటలు వేస్తాను అని చెప్పి వీళ్ళందరికీ నవ్య కవిత్వం అని చెప్పిండు అనమాట. నవ్య కవిత్వం అంటే వీళ్ళందరి కోసం ఏం ప్రతిజ్ఞ చేస్తున్నాడు? నవ్య కవిత్వం. ఆ నవ్య కవిత్వంలో ఇవన్నీ చెప్పి వాళ్ళ కోసం భావం, భాగ్యం, ప్రాణం, ప్రణవం అని చెప్పి చెప్తున్నాడు. అంటే ప్రణవం అంటే ఓంకారం అని చెప్పినటువంటి అర్థం రావడం జరుగుతుంది. అంటే ఎవరైతే కష్టం చేస్తున్నారో, ఎవరైతే కాయ కష్టం చేస్తున్నారో వాళ్ళ కోసం నేను నవ్య కవిత్వాన్ని రాస్తాను, ప్రతిజ్ఞ చేస్తున్నాను. వాళ్ళ కోసం భావం, ఏదైతే భాగ్యం, ప్రాణం, ప్రణవం అని చెప్పి లాస్ట్ స్ట్రాంగ్ ముగిస్తాడు అన్నమాట. సో ఇక్కడ మీకు కీవర్డ్స్ గా చెప్తాను చూడండి. మొదట ఎవరి గురించి? పొలాలు, హలాలు, హేమం. హేమం అంటే బంగారం. ఈ హేమం, పొలాలు, హలాలు, హేమం చెప్పి అక్కడ ధర్మజలం అంటే చెమటకు సంబంధించినటువంటి అంశాలను కవి చెప్తున్నాడు అనమాట. అదే విధంగా నెక్స్ట్ పని, అదే విధంగా గని, కార్ఖానా వీటిలలో ఖరీదు కట్టే శరాబు లేదు. ఖరీదు కట్టేటటువంటి వ్యక్తి ఎవరు? శరాబు అనేటటువంటి వాడు లేడు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో నిరపరాధులు ఎవరైతే నిరపరాధులు కష్టం చేసినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఏదో రోజు విప్లవ శంఖాన్ని పూరిస్తారని చెప్పి చెప్తున్నాడు. అదే విధంగా ఏదైతే దౌర్జన్యాలు ఉన్న చోట బాటలు వేసి పాటలు రాస్తాడు కవి. సో తర్వాత సాలెలు అనేటటువంటి ఇవన్నీ ఉన్నాయి కదా, కమ్మరి, కొలిమి, కుమ్మరి, చక్రం అనేటటువంటిది కుల వృత్తుల గొప్పతనం. సో వీళ్ళ గురించి కూడా కవి చెప్తున్నాడు అన్నమాట. కీవర్డ్స్ చూడండి, సారాంశం. మీరు పొలాల గురించి ఫస్ట్ ప్యాసేజ్ రాయాలి, పని, గని, కార్ఖానా గురించి రెండో ప్యాసేజ్ రాయాలి, శరాబులు లేరు అని చెప్పి వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరొక ప్యాసేజ్ రాయాలి, నిరపరాధుల నుంచే విప్లవ శంఖం వస్తుంది అని చెప్పినటువంటి దౌర్జన్యాలను నిరసిస్తూ నిరపరాధుల గురించి, కాయ కష్టం చేసేటటువంటి వాళ్ళ గురించి రాయాలి. అదేవిధంగా దౌర్జన్యాలు అనేటటువంటి అంశం చేస్తూ నేను బాటలు వేస్తూ పాటలు రాస్తూ ప్రతిజ్ఞ చేస్తున్నాను, త్రిలోకాలలో త్రికాలాలలో శ్రామికుల యొక్క సౌందర్యమే గొప్పదని చెప్తున్నాడు. అదేవిధంగా కుల వృత్తుల గురించి చెప్తున్నాడు అనమాట. ఇది సారాంశం. సో ఇప్పుడు ప్రతిజ్ఞ పాఠ్యాంశం నుంచి కవి పరిచయం, సారాంశం కవర్ అయింది కదా. మనం తర్వాత సందర్భ సహిత వ్యాఖ్యలు. అయితే సందర్భ సహిత వ్యాఖ్యలు అనేటటువంటివి ఏ విధంగా వస్తుందంటే ఘర్మజలానికి ఖరీదు కట్టేది లేదు అనేటటువంటిది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఘర్మజలానికి ఖరీదు కట్టేది అనేటటువంటి చూసినట్లయితే కవి, సందర్భం, అదేవిధంగా అర్థం, వ్యాఖ్య, ఈ 4 హెడ్డింగ్లతో సందర్భ సహిత వ్యాఖ్యలు రాయాలి. అయితే ఈ పార్ట్ మీరు ఘర్మజలానికి ఖరీదు కట్టే శరాబు లేదో అని వచ్చింది అనుకోండి. సో ఈ ప్రస్తుత వాక్యం ప్రతిజ్ఞ అనేటటువంటి పాఠ్యాంశం నుంచి గ్రహించడం జరిగింది. ప్రతిజ్ఞ పాఠ్యాంశాన్ని శ్రీరంగం శ్రీనివాసరావు గారు రచించడం జరిగింది. వారు రచించినటువంటి మహాప్రస్థానం గేయ సంపుటి నుంచి ప్రస్తుత గేయమైనటువంటి ప్రతిజ్ఞ పాఠ్యాంశం నుంచి లేదా ప్రతిజ్ఞ గేయ ఖండిక నుంచి తీసుకోవడం జరిగింది. సందర్భం ఏంటి? శ్రామికుల యొక్క గొప్పతనం గురించి శ్రీశ్రీ గారు వర్ణించినటువంటి సందర్భం. అర్థం ఏంటి? ఘర్మజలానికి ఖరీదు కట్టే శరబ్ అంటే శ్రామికుల యొక్క చెమట బిందువుల యొక్క గొప్పతనం కంటే మిగిలినది గొప్పతనమైనటువంటిది కాదు అని చెప్పినటువంటి అర్థం. వ్యాఖ్య ఏంటి? ఈ సమాజంలో అన్నిటినీ యంత్రాలతో సాధించినప్పటికీ మనిషి తన రక్తపు చెమట బిందువుల నుంచి సాధించినటువంటి పని
గొప్పది అనేటటువంటి కాన్సెప్ట్ తో చెప్పడం. సో ప్రతిజ్ఞ అనేటటువంటి పాఠ్యాంశాన్ని శ్రీరంగం శ్రీనివాస్ రావు గారు రచించడం జరిగింది. ఇది ఆధునిక కవిత్వం మరియు గేయానికి సంబంధించినటువంటిది. ఇది ఒక గేయం. మీరు పదే పదే సారాంశంలో ఈ